మొదటి అధ్యాయము 24వ వచనం. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. చిన్న ప్రార్థన. తండ్రి, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి అయ్యా. నేను కాదు కానీ దేవా, నా ఆలోచనలు నా ఉద్దేశాలు కాదు కానీ, నా చిత్తం కాదు కానీ, నీ ఆలోచనతో నీ ఉద్దేశంతో నీ చిత్తానుసారమైన నీ వాక్యోపదేశాన్ని అయా మీరు మాకు అనుగ్రహించండి. నన్ను నీలో మరుగుపరిచి నా ద్వారా మీరు ప్రత్యక్షమవుతూ మాట్లాడండి. నా నోట నీ ఆత్మ నీ వాక్కు నుంచి నీ జ్ఞానం దయచి అందరికీ వినుటకు శక్తి దయచి గ్రహించుటకు శక్తి దయచి అయా నీ కృపతో ప్రతి ఒక్కరిలో నీ మాటలు ఫలింపచేయండి. ప్రతివాని హృదయం తెరిచి ప్రతివాని అంతరంగంలో నీ ఆత్మ కార్యాన్ని జరిగించి ప్రతి బిడ్డలకు నీ కృపా దీవెన మేలు కలుగజేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనకేమొచ్చిందండి? సమాధానం వచ్చింది. దేని నుండి? మన పాపముల నుండి, మన దోషముల నుండి. ఏమండి, మనము అపరాధులమయ్యి దేవుని ఉగ్రతకు పాత్రులమైనప్పుడు దానికి తగిన పరిహారము శిక్ష క్రీస్తు పొందుకున్నాడు కాబట్టి ఆ శిక్ష మన యందు తీసివేయబడి ప్రియులారా మనకేమైందంటే సమాధానము కలిగింది. హల్లెలూయా. మనకు సమాధానము దొరికింది. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఆయన ఈ రీతిగా భయంకరంగా శ్రమపడి గాయపడి రక్తాన్ని చిందించి ఆయన మరణించి ఏం చేశాడంటే ప్రియులారా మనకు ఆ పాపము నుండి, ఆ మరణము నుండి, ఆ శిక్ష నుండి విడుదలను కలుగజేసి ఉన్నాడు. హల్లెలూయా. అర్థమైందా మీకు? ఆయన శరీరమందు శ్రమపడ్డాడు. ఆ శరీరము ఒక్కొక్క అవయవము ఏమండి గాయపరచబడటం ద్వారా దేవుని బలిపీఠం మీద ఒక పవిత్రమైన బలు పశువుగా ఆయన బలి అర్పించబడి ఆయన తన్ను తాను ఇచ్చేసుకున్నాడు. ఆ బలిపీఠం మీద ఆయన ఆ పవిత్రమైన బలియాగమును అర్పించి